హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు మన ఒక రెసిపీతో టీ టైమ్ స్నాక్స్గా మిల్క్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కుకీస్లోకి ఎగ్ కానీ ఓవెన్ కానీ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈ మిల్క్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పౌడర్డ్ షుగర్. ఈ పౌడర్ షుగర్ని ఈ బటర్ని ఇలా స్పాచులాతో ఇలా మిక్స్ చేసుకోవాలి. లేదా మీ దగ్గర బీటర్ ఉన్నా కూడా వీటిని రెండు మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్పాచులాతో ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/4 కప్ వరకు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్, అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని వీటినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. ఇందులోకి కొన్ని పాలను వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్ ద్వారా మనకు మిల్క్ అనేది వేసుకుంటే మనకు కుకీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. స్పూన్ మెజర్మెంట్ అయితే 4 to 5 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అయితే సరిపోయిందండి. ఈ పాలుని వేసుకుంటూ వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇప్పుడు మనం మినీ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. వీటిని ఒక ఫ్లాట్గా ఉన్న పీటను తీసుకొని మైదాతో డస్టింగ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న కుకీస్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మినీ కుకీస్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. లేకపోతే మీరు ఒక స్పూన్ మెజర్మెంట్ అయినా ఈ కుకీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మైదాతో డస్టింగ్ చేసుకొని ఇలా పొడువుగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి నైఫ్తో. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని రౌండ్గా బాల్గా ప్రిపేర్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడే కానీ క్రాక్స్ లేకోకుండా చూసేసుకోవాలి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఈ ప్లేట్కి గీ అప్లై చేసుకొని మైదాతో డస్టింగ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుకీస్ని అన్నీ ఇలా అరేంజ్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని ప్రీహీట్ చేసేసుకుందాం. మందంగా ఉండే ప్యాన్ కానీ లేకపోతే మందంగా ఉన్న బౌల్ని కానీ ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను. ఈ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుకీస్ని తీసుకొని ఒక 15 to 20 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ప్రీహీట్ చేసుకోవాలి. 20 minutes తర్వాత మూత వచ్చేసుకొని చూసారు కదండి, మనకైతే 20 minutes పట్టింది ప్రీహీట్ చేసుకోవడానికి. మనం తీసుకునే కుకీస్ సైజుని బట్టి ప్రీహీట్ చేసుకోవడం టైం అనేది కొంచెం తక్కువగానే పట్టచ్చండి. కొంతమంది పెద్దగా చేసుకుంటారు ఈ కుకీస్ అనేది, కొంతమంది చిన్నగా చేసుకుంటారు. సో దాన్ని బట్టి మనం కుకీస్ ప్రీహీట్ చేసుకోవడం టైం అనేది సరిపోతుంది. ఇక నేనైతే చిన్నగా తీసుకున్నాను కాబట్టి 25 minutes వరకు పట్టిందండి ఈ కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకు కుకీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుకీస్ అన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. మనం తీసుకునే కుకీస్ని బట్టి మనకు టైం అనేది సెట్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 25 minutes వరకు పట్టింది ఈ కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలానే అన్ని కుకీస్ని ప్రిపేర్ చేసుకొని వీటిని అన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి, మినీ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కుకీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ కుకీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మినీ కుకీస్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.